వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఎస్జిటి లెవెల్ 2 అండ్ 3కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం. అయితే ఇది రివిజన్ టెస్టులు. అంటే ఇంతకుముందు మనం రివిజన్కి డైలీ టెస్టులు, వీక్లీ గ్రాండ్ టెస్టులు కాకుండా ఓన్లీ రివిజన్ గ్రాండ్ టెస్టులని మాత్రమే మనము పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు టైం ఎక్కువ ఉంది కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని చదివించాలని ఈ రివిజన్ టెస్టులలో మనము డైలీ టెస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము, వీక్లీ టెస్టులతో సహా పెట్టుకుంటున్నాము. దీంట్లో మొత్తం 84 డైలీ టెస్టులు, 14 వీకెండ్ గ్రాండ్ టెస్టులు, లాస్ట్లో 2 ఫైనల్ గ్రాండ్ టెస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. ఇది 1 year వ్యాలిడిటీ. ఇప్పుడు ప్రత్యేకమైన బక్రీద్ ఆఫర్ అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఒక్కరోజు పెంచుతున్నాము కాబట్టి కావాల్సిన వాళ్ళు త్వరగా ఇప్పుడే తీసుకోండి. మళ్ళీ ఈ అవకాశం అయితే రాదు. ఇప్పుడు కంటెంట్ ఒకసారి చూద్దాం. ఈ కంటెంట్లో చూడండి, ఇక్కడ ఏమేమి పెట్టున్నాము. నోట్ అంటే ఈ కోర్సుకు సంబంధించిన విషయాలు. తర్వాత ఈ లెవెల్ 2, 3కి సంబంధించినట్టు ఆన్లైన్ సిలబస్ని పెట్టున్నాం. తర్వాత సెల్ఫ్ కేస్ స్టడీ టేబుల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మిమ్మల్ని ముందుకు పంపిస్తుంది, అంటే ముందుకు నెడుతుంది, మిమ్మల్ని ఎగ్జామ్స్ వచ్చేస్తుంది, ఎలా 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 అని ఆలోచింపజేస్తుంది. నెక్స్ట్ ఈ 100 days బ్యాచ్. ఈ 100 days బ్యాచ్లో ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి, 5 వారాలకు సంబంధించిన సిలబస్ అయితే ఆల్రెడీ పెట్టేస్తున్నాము. ఇప్పుడు 2వ వారం జరుపుకుంటున్నాము. ఈ 2వ వారంలో కూడా ఈరోజు మనం ఏం చదువుకోవాలంటే, దీనికి సంబంధించి టెస్ట్ రాయాలంటే ఇక్కడ చూద్దాము. సిలబస్ చూసినట్లయితే ఈరోజు మనము దేనికి సంబంధించి చదువుకోవాలి, దేనికి సంబంధించి ఎగ్జామ్ రాస్తామంటే 8వ తరగతి అంటే 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవాలి. చాలా 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 ఇంపార్టెంట్. మనం ఈ వారంలో 3rd నుంచి 8th వరకు సంబంధించిన పరీక్షలన్నీ పూర్తి చేసుకున్నాము. దాంట్లో భాగంగా మనం ఈరోజు 8th సంబంధించిన పరీక్షలు అయితే రాయబోతున్నాము. కాబట్టి టెక్స్ట్ బుక్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. దీంట్లో టెక్స్ట్ బుక్ పాఠాల తర్వాత వచ్చేటువంటిది, టెక్స్ట్ బుక్ చివరిలో వచ్చేటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మిస్ చేయకుండా చదువుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.